సార్ మీ పేరండి? ఆదిబాబు. హరిబాబు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ 2.0 అంటే ఏంటో కొత్తగా చూపిస్తాను. ఏ కార్యకర్త మీద కూడా ఎవరు చేయవేయడానికి లేదు. ఎవరు కూడా ఒక వెంట్రుక కూడా పీకలేరు అనేసి అయితే ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఏంటి 2.0 కాన్సెప్ట్ ఏంటి? 2019 ఎలక్షన్లో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల తర్వాత తీవ్రంగా ఘోరంగా 11 సీట్లతో అట్టడుగులో ఉన్నప్పుడు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలియని విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవస్తుడు, సీనియరు, విజనరీ లీడర్. ఎప్పుడో 2095లో తీసుకొచ్చినాడు, 99లో తీసుకొచ్చినాడు. వాటి విజన్ 2020 అనేది తీసుకొస్తే ఈరోజు అది ప్రతిఫలాలు అనుభవిస్తున్నాం. అలానే దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు స్పందిస్తున్న తీరు చూసి కూడా మీరు ఇలా మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. మీరు మాట్లాడే మాటలు మీరు ఎలా ఉన్నారంటే ఇంకా మీ సైకోతత్వం దిగనట్టుంది. కొద్దిగా దిగండి. మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ నాయకుల్ని కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు రివిలేజ్ అయితే మీ పార్టీ నుంచి ఉంటుంది, లేకపోతే పాతాళంలోకి వెళ్ళిపోద్ది. ఎందుకనంటే పాతాళంలోకి వెళ్ళిపోతుంది అంటున్నారు. ఆయన ఏమో వైసీపీ పార్టీ బతుకుతుంది, రాష్ట్ర నేలుతుంది, 30 ఏళ్ళ పాటు మేము అధికారంలో ఉంటామని అయితే మళ్ళీ ఆయన చెప్తున్నాడు. గతంలో కూడా చెప్పారు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలకే నీ పని అయిపోయింది. నువ్వు ఇంకా ఈ భవిష్యత్తులో నువ్వు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, అవ్వదు, కుదిరే అవకాశం కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది. కోస్తాకారోడ మద్రాసు నుంచి నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా రోడ్లు వేసుకోవాలి, అలాగే అమరావతి పూర్తి చేసుకోవాలి, పోలవరం పూర్తి చేయాలి, రోడ్లు పూర్తి చేయాలి. అలానే ఇక్కడ ఉన్న ప్రజలకి 3 లక్షల ఉద్యోగాలు, 30 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చాడు. అవన్నీ కూడా తీర్చాలంటే చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏదైతే అంటున్నారో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఉండడం, నేను ఉంటాను. 30 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాల్లో చేసిన అనుభవం, 9 సంవత్సరాలు చేసినటువంటి హైదరాబాద్ అభివృద్ధి, 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో చేసిన అభివృద్ధి చూశారు. నువ్వు తర్వాత 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి చూశారు. నువ్వు ఏమీ చేయలేదనే ఉద్దేశంతోనే నేను తీసుకొచ్చి పాతాళంలో 11 సీట్లతోనే మిమ్మల్ని అక్కడ పక్కన పెట్టారు. ఇంకా నువ్వు ఏదేదో మాట్లాడుతూ 20 ఏదో చూస్తానండి. ఏం చూస్తావు? నువ్వు ఏం చూడలేవు, నీ వల్ల కాదు. నువ్వు ఈ రాష్ట్రంలో ఒక పనికిమాలిన నాయకుడిగా నువ్వు స్థిరస్థాయికి ఉండిపోతావు తప్పితే నేను ఇంకోసారి ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్ర ప్రజలు ఎవరు ఆశించట్లేదు. నువ్వు కూడా ఆశించొద్దు. మీరు దయచేసి మీ నాయకులను కూర్చోబెట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళను, పారిపోయే వాళ్ళను, గోడ దూకే వాళ్ళను విజయసాయి రెడ్డి అంటే నెంబర్ 2 అలాంటి ఆయన వెళ్ళిపోతే నేను దాని గురించి మాట్లాడుకోవాలి, దాని గురించి చర్చించు, దాని గురించి కార్యకర్తలంతా కూర్చోబెట్టి కార్యకర్తలారా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఉన్నాను, మీకోసం ఉన్నాను. ఈ 5 సంవత్సరాలు కాకపోతే ఈ 10 సంవత్సరాల తర్వాత లేదా 15 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల తర్వాత ఆయన వదిలేస్తాడు, లేకపోతే 20 సంవత్సరాలు ఆశించు. కానీ రేపు జరగబోయే 2029లో గెలుస్తానని ఆశపడడం చాలా విడ్డూరంగాను ఆశాస్పదంగాను ఉంది. మీరు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి నేను 5 సంవత్సరాల తర్వాత భారీగా గెలుస్తాననే భ్రమలోంచి బయటకు వచ్చి కార్యకర్తల్ని, గోడ దూకే కార్యకర్తలు చూసుకుంటే రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. ఎమ్మెల్సీలు కూడా గెలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. నువ్వు ఏదైతే ఉన్నావు, నీ పులివెందుల్లో ఎమ్మెల్సీలు కోట్లు వేయించుకున్న సందర్భం తెలుగుదేశం పార్టీకి ఉంది. కూటమి ప్రభుత్వం, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. మీరు ఆ భ్రమలోంచి బయటకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. సార్, జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలతో ఈరోజు మాట్లాడుతూ ఇక్కడ నుండి కొత్త జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను అని అంటున్నారు. ఏంటి సార్ ఈ 2.0 వెర్షన్ కాన్సెప్ట్ ఏంటి అనుకుంటున్నారు మీరు? 2.2 అనేది పెడతాం అనేది మరి ఆయనకే తెలియాలి. ఇప్పటికే పార్టీ జవజీవాలు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉండి కూడా ఈరోజు 2.2 గురించి మాట్లాడుతున్నారంటే ఏదో సామెత గుర్తొస్తుంది పాత రోజుల్లో. ఆ సామెత గుర్తొస్తుంది తప్ప ఆయన పార్టీ బ్రతికే పరిస్థితి లేకపోతే ఒక్కొక్కళ్ళు జారుకుంటున్న తరుణంలో స్టేట్ కమిటీలో కూడా ఒక్కొక్కళ్ళు జారుకుంటున్న తరుణంలో 2.2 గురించి మాట్లాడటం ఒక రకంగా హాస్యాస్పదం. మీరు అంటున్నారు పార్టీ బతుకుతుందో లేదో అని మీరు అంటున్నారు కదా. సో దానికోసం కూడా ఆయన మాట్లాడుతూ కంపల్సరీ పార్టీ బతుకుతుంది, అలానే రాష్ట్రాన్ని ఏలుతుంది, 30 ఏళ్ళు అధికారంలో ఉంటాం అనేసి కూడా ఆయన చాలా బలంగా చెప్తున్నారు. ముఖ్యంగా కేడర్కి ఏ రకంగా సమాధానం చెప్తారో ఆయన ఆలోచించుకోవాలా. కేడరు ఈరోజు నిర్వీర్య తరుణంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు నిలబడలేని తరుణంలో ఆయన పార్టీ కార్యక్రమం ఏ రకంగా సమాధానం చెప్తారని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకోవాలి. పార్టీ ఏమైపోతుంది రేపు అనేది ఆయన వ్యక్తిగతంగా ఆత్మవిమర్శ చేసుకోవాలని నేనైతే సమావేశిస్తాను.
ముఖ్యంగా కార్యకర్తలు ఎవరు భయపడొద్దు, మహా అయితే అక్రమ కేసులు పెడతారు, నా పైన కూడా అప్పుడు కేసులు పెట్టారు, 16 నెలలు జైల్లో ఉన్నాను, మళ్ళీ వచ్చి సీఎం కాలేదా, మహా అయితే మళ్ళీ జైల్లో పెడతారు, 3 నెలలు ఉంటాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ ఫైట్ చేస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం అని చెప్పి ఆయన ఆదేమా కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే కూటమి గవర్నమెంట్లో తప్పులు ఎవరు చేసిన వాళ్ళు కూడా ఎవరైనా కూడా బాధ్యులే, కాబట్టి వాళ్ళకి శిక్ష ఎట్లయినా పడుతుంది. అలానే ప్రతీకార చర్యలు అంటూ ఏమి ఉండవు. మా ఉద్దేశంలో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో ప్రతీకార చర్యలు అట్లాంటివి ఏమి ఉండవు అని చెప్పి చెబుతుంది. అదేవిధంగా తప్పు చేసిన వారిని ఎవ్వరు కూడా శిక్షార్హులు అవుతారని చెప్పేసి తెలియపరుస్తున్నాం. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తుంది, ఎక్కడ కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేదు, రాష్ట్రం అంతా నాశనం చేసేసాడు చంద్రబాబు నాయుడు అనేసి చెప్పేస్తే ఆయన అంటున్నాడు. ఏమండి, మీరు అందరికీ తెలుసు కూటమి గవర్నమెంట్ ఈరోజు 6 లక్షల కోట్లు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్న దిశగా వెళ్తుంది. అమరావతి మీకు తెలుస్తుంది, ఈరోజు అమరావతి చూస్తే ఏ రకంగా అభివృద్ధి చెందుతుందని చూస్తుంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, అదేవిధంగా రైల్వే జోన్ కానివ్వండి, ఒక్కొక్కటి చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని రకాలుగా అండగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ ముందుకెళ్తుంది.